ఈరోజు దేవుని వాగ్దానము అద్దరికి పోదుమని ఆయన వారితో చెప్పినప్పుడు వారు ఉన్న పాటున చిన్న దోణి తీసుకుని ఆయనను తీసుకుని వెళ్ళిరి. అప్పుడు సముద్రం మధ్యలో పెద్ద తుఫాను రేగి దోణి మీద అలలు కొడుతూ ఉన్నాయి. అయితే ప్రభువు అమరమున నిద్రించుచూ ఉన్నాడు. అయితే వారు అంటున్నారు, బోధకుడా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని కాపాడు, మీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అయితే ప్రభువు లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండమని సముద్రంతో చెప్పారు. అప్పుడు గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైంది. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నన్ను విశ్వసించట్లేదా అని వారితో చెప్పారు. అయితే సముద్రము, గాలి ఈయనకు లోబడుతున్నవి, ఈయన ఎంత గొప్పవాడు అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ సముద్రం అనేది మరి భూమిలో ఉన్న సమస్యలు, గాలి సమస్యలు, శోధన, మరి మన పడవ అనేది మన జీవితం. మన జీవితంలో అనేక శోధనలు, శ్రమలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే మనం కూడా చాలాసార్లు, ప్రభువా నీకు చింత లేదా? మేమెంత ఏడుస్తున్నామే, మా కుటుంబంలో ఎంత శోధన వస్తుంది, ప్రభువా నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు అని మనము దేవుణ్ణి అడుగుతాం. అయితే మనము ప్రభునందు విశ్వసించట్లేదు. ఒకవేళ నీ జీవితంలో సమస్య వస్తుంది, శోధన వచ్చింది అనుకో, కానీ ప్రభు నిన్ను మునిగిపోనివ్వడు. ఆయన నీ పడవలో ఉన్నాడు. గాలిని, సముద్రాన్ని గద్దించి నీకు జయాన్ని ఇస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.